నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలి, ప్రధాని మోదీ. ప్రధాని చేస్తోంది దేశానికి మంచిది కాదన్న ఢిల్లీ సీఎం. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు, అక్కడి నుంచే ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఆయన్ను కోర్టుకు తీసుకువచ్చారు. స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు ఆయన్ను ప్రొడ్యూస్ చేశారు. మద్యం పాలసీ స్కామ్లో ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో రిపోర్టర్లు కేజ్రీవాల్ని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేస్తుంది దేశానికి మంచిది కాదు అని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో దాఖలు చేసుకున్నది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదిస్తున్నారు. अरविंद जी, पूरा इंडिया गठबंधन के लाभ के लिए जुटा मामले में था, क्या कहेंगे? मंत्री जी जो ये कर रहे हैं ये देश के लिए अच्छा नहीं है। अरविंद जी, पूरा इंडिया गठबंधन के लाभ के लिए जुटा मामले में था, क्या कहेंगे? मंत्री जी जो ये कर रहे हैं ये देश के लिए अच्छा नहीं है। రాబోయే 10 ఏళ్లలో దేశం ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఎందుకంటే ప్రపంచ దేశాల ప్రభావం భారత్పై పడకుండా ఉంటుందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కావలసినంత పని దొరుకుతుందని అన్నారు. భారత స్వయం సమృద్ధి సత్తాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్యాంకింగ్ రంగం లాభదాయకంగా మారిందని అన్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం ఆర్బీఐ తీసుకున్న చర్యల వల్ల క్రెడిట్ గ్రోత్ జరుగుతోందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2018లో 11.25% ఉన్న ఎన్పీఏలు 2023 సెప్టెంబర్ నాటికి 3% పడిపోయినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం బ్యాంకులో 15% క్రెడిట్ గ్రోత్ నమోదవుతోందని అన్నారు. ఈ ప్రగతిలో ఆర్బీఐ కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ ప్రశంసించారు. तेज ग्रोथ को सर्वोच्च प्राथमिकता देते हुए ट्रस्ट और स्टेबिलिटी पर भी उतना ही फोकस करना है. मैं आरबीआई को उसके लक्ष्यों और संकल्पों के लिए भी शुभकामनाएं देता हूं. साथियों, आप सभी अपनी फील्ड के एक्सपर्ट्स हैं. आप जानते हैं कि देश की अर्थव्यवस्था, हमारी जीडीपी काफी हद तक मॉनेटरी और फिस्कल पॉलिसीज के कोऑर्डिनेशन पर निर्भर करती है. मुझे याद है जब 2014 में रिजर्व बैंक के 80वें वर्ष के कार्यक्रम में आया था, तब हालात एकदम अलग थे. भारत का पूरा बैंकिंग सेक्टर समस्याओं और चुनौतियों से जूझ रहा था. एनपीए को लेकर भारत के बैंकिंग सिस्टम की स्टेबिलिटी और उसके भविष्य को लेकर हर कोई आशंका से भरा हुआ था. हालात इतनी खराब थी कि पब्लिक सेक्टर बैंक्स देश की आर्थिक प्रगति को जरूरी गति नहीं दे पा रहे थे. हम सभी ने वहां से शुरुआत की और आज देखिए, आज भारत के बैंकिंग सिस्टम को दुनिया में एक स्ट्रांग और सस्टेनेबल सिस्टम माना जा रहा है. जो बैंकिंग सिस्टम कभी डूबने की कगार पर था, वो बैंकिंग सिस्टम
अब प्रॉफिट में आ गया है और क्रेडिट में रिकॉर्ड वृद्धि दिखा रहा है। फ्रेंड्स, आप भी जानते हैं कि सिर्फ 10 साल में इतना बड़ा परिवर्तन आना आसान नहीं था। ये बदलाव इसलिए आया क्योंकि हमारी नीति, नियत और निर्णयों में स्पष्टता थी। ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ముందుగా ప్రచారం జరిగినట్లే ఆమె కడప లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఢిల్లీలో సోమవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ సిఈసి సమావేశంలో ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని గుబిల్లూరుతోంది. ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా వారసురాలుగా వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసింది అధిష్టానం. కడప పార్లమెంటు బరిలో వైఎస్ షర్మిల నిలబడనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ నుంచి తన కుటుంబ సభ్యుడు అవినాష్ రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రాజమండ్రి పార్లమెంటు బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నట్లు సమాచారం. అలాగే కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లం రాజు, విశాఖ ప్లాంట్ బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డి, ఏలూరు లోక్సభ ఎన్నికల బరిలో లావణ్య పోటీ చేయనున్నారు. ఇక అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, రాజంపేట నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నజీర్ అహ్మద్, చిత్తూరు నుంచి చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహిన్ పేర్లు వినిపిస్తున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల గురించి, క్యాండిడేట్ల గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు సిఈసి మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో. ఈ సిఈసి మీటింగ్లో 114 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లను, 5 మంది ఎంపీ క్యాండిడేట్ల పేర్లను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ లిస్టుని రేపు బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి. మిగతావి కూడా త్వరలోనే, వారం రోజుల లోపలే మిగతా లిస్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా. సిఎస్ గారు చెప్పిన విషయము 3వ తేదీన మొదలు పెడతాం పంపిణీ, ఆ పైన వారం రోజులు అందాసుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు. అంటే పెన్షన్ అందుకోవడానికి 10 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు 10 రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు? ప్రభుత్వానికి మేలు చేయడం, వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి, డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి.
లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం. కొత్తపాలెంలో వన్యప్రాణులు స్వాధీనం. వన్యప్రాణులను విక్రయించే వ్యాపారులు గోపాలపట్నం కొత్తపాలెంలో పెంపుడు జంతువులు ముసుగులో వన్యప్రాణులతో వ్యాపారం చేస్తున్న 2 వ్యక్తులు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి చాకచక్యంగా పట్టుకున్నారు. వన్య ప్రాణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు తెలిపిన వివరాలు. సంతోష్ నగర్ గ్రామానికి చెందిన పిల్లి నాగేశ్వరరావు పెంపుడు జంతువుల్ని విక్రయిస్తూ ఉంటాడు. ఆయన వద్ద వన్య ప్రాణాలు ఉన్నాయని సమాచారం అందడంతో ఏసీబీ ప్రసాద్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి నాగేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. నాగేశ్వరరావు ఇంటి వద్దనున్న 15 నక్షత్ర తాబేళ్లు, మరో 2 నెమలి పిల్లలు, జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. మరొక వ్యక్తి గాజ్వాక గుండేసి శ్రీనివాసరెడ్డి అనే వ్యాపారి నుండి నక్షత్ర తాబేలను పోలీసులకు వెల్లడించారు. అలాగే కొద్ది రోజుల ముందు నర్సీపట్నం నుండి నెమలి గుడ్లను తీసుకువచ్చిన తన ఇంటి వద్ద గుడ్లను పొదించి పిల్లలను చేసి వాటిని పెంచుతున్నట్టు పేర్కొన్నాడు నాగేశ్వరరావు. పట్టుకున్న వన్య ప్రాణాల్ని అటవీ శాఖ సిబ్బందికి అప్పగిస్తున్నట్లు గోపాలపట్నం లండన్ ఎస్ఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ దాడుల్లో సిఐ మల్లేష్, ఎస్ఐ భరత్ రాజా మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎప్పటిలానే పింఛన్లు వారి ఇళ్లకే అందించాలి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎప్పటిలానే పింఛన్లు వారి ఇళ్లకే అందించాలని, పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ డిమాండ్ చేశారు. స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన కార్యాలయంలో పంపిణీ కాని పెన్షన్లను మామూలుగా వారింటింటికి చేరాలని సోమవారం గాంధీజీ స్ఫూర్తితో ఆయనకు నివాళులు అర్పిస్తూ గంటసేపు మౌనవ్రతం పాటించారు. మౌనవ్రతానికి ముందుగా జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ సంఘీభావం తెలిపిన సీఎం రమేష్లు మాట్లాడుతూ 66 లక్షల మంది పింఛన్దారులను కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వకుండా చేసిందని ఆయన అన్నారు. పంపిణీకి వాలంటీర్లు లేకపోతే ఆపడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ప్రభుత్వ సిబ్బంది, సచివాలయ సిబ్బంది లేరా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు, లోక్సత్తా పార్టీ నాయకుడు బీసెట్టి బాబ్జీ తదితరులు మాట్లాడుతూ తక్షణమే యథావిధిగా పంపిణీ జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా బీసెట్టి బాబ్జీ, టీడీపీ నాయకులు బీఎస్ఎం కె జోగినాయుడు, మల్లా సురేంద్ర, మాదంశెట్టి, చినతల్లి నీలిబాబు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పొలనాటి అప్పారావు, కాయల ప్రసన్నలక్ష్మి, జనసేన నాయకులు బుదిరెడ్డి చిన్న, పావాడ కామరాజు, తాడి రామకృష్ణ, దూలం గోపి, మల్లా శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రేటు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోగలుగుతారు? ఇది చాలా అన్యాయమైన చర్య. ఈ ప్రభుత్వం నిజస్వరూపం పెన్షనర్లు కూడా తెలిసింది. ఎంతవరకు పెన్షనర్లకి తెలియలేదు. ఇంటికి వస్తుందని పాపం చాలా ఆనందపడేవారు ముసలి వాళ్ళు, కానీ 60, 70, 80, 90 సంవత్సరాల వాళ్ళు. ఇప్పుడు అటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం తప్పితే ఎన్నికల కమిషన్ కానీ కోర్టు కానీ ఏం చెప్పింది? స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించవద్దు, ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి వారు ఏ రాజకీయ పార్టీలకి తిరగడానికి వీల్లేదు, వారి దగ్గర ఉన్న ఫోన్ కానీ సిమ్ కానీ అన్నీ తీసుకోవాలి, వారి దగ్గర ఉన్న డేటా అంతా తీసుకోవాలని ఒక కోర్టులో ఆదేశాలు ఇచ్చాయి, ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చాయి. అంతవరకే ఆదేశాలు ఇచ్చాయి తప్పితే పెన్షన్ తీసుకున్న వ్యక్తులకి పెన్షన్ మీరు ఇవ్వడానికి వీల్లేదని ఏ ఒక్క దగ్గర ఆదేశం లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో పెన్షన్ వారికి అంతా కూడా ఇబ్బంది పెట్టాలని, వారికి ఇటువంటి ఇబ్బంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వల్లే కలిగిందనేటువంటి భ్రమ సృష్టించాలనేటువంటి ఒక కుతంత్రంతో, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో వాళ్ళకి కుతంత్రాలు తప్పితే నీతైనటువంటి సవ్యమైనటువంటి పరిపాలన అందించడం చేత కాదు ఈ ప్రభుత్వానికి. అందుకే దీన్ని కూడా ఆఖరికి పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులను కూడా రాజకీయాలకి వాళ్ళు బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయానికి మేము నిరసన తెలియపరుస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల చేత, సచివాలయ సిబ్బంది చేత గతంలో ఏ రకంగా అయితే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరిగిందో అదే విధంగా మీకు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వ సిబ్బంది ద్వారా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారాలు. ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు దుర్వినియోగం చేసి దోచుకున్నారో
అది కాకుండా ఈరోజు ప్రభుత్వంలో నిజంగా చూస్తే డబ్బులు లేవు, ఉద్యోగస్తులకు ఇంకా జీతాలు లేవు. చాలా గవర్నమెంట్కి సప్లై చేసిన వాళ్ళు కానీ, గవర్నమెంట్లో చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు కానీ, కాంట్రాక్టర్లకు కానీ ఎవరికి కూడా దాదాపు 40-50 వేల కోట్ల పెండింగ్ పెట్టుకొని కేవలం వారి దగ్గరున్న ఆ 4-5 మంది రెడ్లకు, ఒకటి మిథున్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, అలాగే విశ్వేశ్వర్ రెడ్డి అని సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్, ఇలాంటి కాంట్రాక్టులు 5-6 మంది రెడ్లకు రాత్రికి చిన్న చిన్న బిల్స్ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అలాంటివి కొన్ని వేల మందికి, లక్షల మందికి పెండింగ్ ఉన్నాయి. వారికి అందరికీ ఇవ్వకుండా లోన్ తీసుకొని వచ్చి ఆర్బీఐ నుంచి రాత్రికి నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకొని వారితో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి, ఇక్కడ బొత్స సత్యనారాయణ కాన్స్టిట్యున్సీకి మాత్రమే బిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు, డబ్బులు రావాలంటే ఇంకా టైం పడుతుంది. అది ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో ప్రభుత్వానికి, దీని ప్రతిపక్షాలపైన తోసేయాలి. నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ వేశాడు. దానివల్ల వాళ్ళు ఎలక్షన్ సాఫీగా జరగాలి. ఎలక్షన్లో ఈ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్స్ ఉండకూడదు. వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీకి కొంతమంది పనిచేస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలనుకుంటే అందరికి కూడా అకౌంట్స్ ఉన్నాయి. మిగతా స్కీమ్స్ అన్నీ కూడా అకౌంట్లకే డబ్బులు పోతున్నాయి. ఈ ఒక్క పెన్షన్స్ మాత్రం వాలంటీర్ల ద్వారా ఇచ్చింది. ఎందుకంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి తీసుకొని వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్లు వాలంటీర్లు పోయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు 10 సార్లు చెప్తే వారికి జగన్మోహన్ రెడ్డి ఏదో సొంత డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి ఫీలింగ్ పోయేదాని కోసం ఈ ప్లాన్ వేశాడు. అది ఎలక్షన్ కమిషన్ పసిగట్టి ఈ ఎలక్షన్ టైంలో చేయకూడదు అని చెప్పేసి చెప్తే కోర్టు ద్వారా ఇప్పుడు ఇవాళ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలి, ప్రధాని మోదీ. ప్రధాని చేస్తోంది దేశానికి మంచిది కాదన్న ఢిల్లీ సీఎం. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు, అక్కడి నుంచే ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.